ఉన్న డబ్బులు నాడు చేతులు పోస్తాడు, మనకు మాత్రం ఈ క్వార్టర్ తీసింది. అదేంటి సార్, ముగ్గురున్నారు, 2 గ్లాసులు చాలన్నారు. మా వాడు తాగడు. ఆయన తాగరా అండి? గ్లాసులో తాగడు. ఓ, అయ్యో అదేంటి సార్, నీళ్లు కలపకుండానే రా తాగేస్తున్నారు. ఇప్పుడు కలుపుతాడు, 2 లోపల మిక్స్ అయిపోతాయి. నువ్వు వెళ్ళి చికెన్ తీసుకురాపో. బాబాయ్ గారు, మందు లోపలికి వెళ్ళగానే మన మీద గౌరవం పెరుగుతుంది, మనం కాపాడుకోవాలరా. గౌరవం కాదు, ఆడికి ప్లాన్ చేసినట్టున్నాడు. బాబాయ్ ఆ, నాదొక చిన్న డౌట్. ఏంటది? మందు కొట్టక ముందు మదన్ చేతికి 10 వేళ్ళు ఉన్నాయి, మందు కొట్టాక చూస్తే ఏంటి 11 వేళ్ళు ఉన్నాయి? 11? ఖాళీ నువ్వు తాగిన మత్తులో మాట్లాడుతున్నావు. మదన్ చేతికి 10 వేళ్లే ఉన్నాయి. 11 వేళ్లే ఉన్నాయి. ఎంత పందెం? పందెం కాయడానికి నా దగ్గరే ఉంది. కావాలంటే క్వార్టర్ పందెం. బాబాయ్ ఖాళీ తాగేసి పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. నా చేతికి 10 ఏళ్ళు ఉన్నాయి, నా కోట కూడా పందె పెట్టాయి. ఓకే, మీ ఇద్దరం చెరువు క్వార్టర్ పందెం పెడతావు. నువ్వు ఓడిపోతే మా ఇద్దరికి హాఫ్ ఇవ్వాలి. అది ఓకే, నువ్వు లెక్కెట్టు. ఓకే. 1 2 3 4 5 6 7 8 9 10 10. ఖాళీ అకౌంట్ లో ఒక నువ్వు ఆపు. యా. 10 కదా, నేను లెక్కెడతా. 10 9 8 7 6 6 + 5 ఎంత? 11. మరి అదే కదా. 1 2 3 4 5 6 7 8 9 10 నేను లెక్కెడతా. 10 9 8 7 6 6 + 5 ఎంత? 11. మరి అదే కదా నేను దాని చెప్పేది. ఎవర్రా ఇక్కడ ఖాళీ? రేయ్, దమ్ముంటే రారా. ఓహో నువ్వేనా? మీ ఏరియాలో అమ్మాయి మీ చేస్తే మా వాళ్ళని కొట్టావా? ఒక్క గుద్దు గుద్దుతే నేల కరుచుకుంటావా? ఏంట్రా మొత్తం 4 అడుగులు కూడా లేవు? నువ్వు కొడితే నేను పడిపోతానా? కొట్రా కొట్రా కొట్రా. ఇంక నువ్వు అవసరం లేదు, అంతా ఖాళీ చూసుకుంటాడు. మనం ఆ మూల కూర్చుని మందు కూడా తందా. మా ఏరియా వాడి మీద చేయేస్తేనే ఊరుకోడరా ఈ ఖాళీ. అలాంటిది మా ఏరియా అమ్మాయి మీద చేయేస్తే ఊరుకుంటాను. కొట్టుడు చూస్తే ఖాళీ కొట్టుడని అర్థమైపోయింది. ఇదిగో ఈ బాంబు రాసుకో. ఖాళీ పోలీస్. అయ్యో ఏయ్ ఖాళీ ఆగు, పరిగెత్తొద్దు. నేను చెప్తున్నాను ఆగు. దొరకపోయావు, చాలా చిక్కులు ఎదుర్కొంటావు. నా సంగతి నీకు తెలీదు. ఆగమంటుంటే ఆగు. ఏయ్ ఏయ్, దొంగల్ని కూడా నేను క్షమించి వదిలేస్తాను, కానీ నిన్ను మాత్రం వదలను. ఎందుకంటే దొంగలు డబ్బు నగలే దొంగిలిస్తారు, కానీ నువ్వు నా మనసుని దోచుకున్నావు. ఉసై, నీకు ఎన్నిసార్లు చెప్పాను నా వెంట పడద్దని? నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పే వరకు నేను నిన్ను వదలను. నీకు నాకు లవ్ ఏంటే? నువ్వే లాఠీ పట్టుకునే ఇన్స్పెక్టర్వి, నేనే లైట్ పట్టుకునే లోకల్ని. మన ఇద్దరికి ఎలా కుదురుతుంది? నేను లాఠీ పట్టుకుంది మొన్నే, కానీ నేను పెద్ద మనిషి అయినప్పుడు నువ్వు వచ్చి మైక్ సెట్ పెట్టావే, అప్పటి నుంచే నువ్వంటే లవ్. మన ఇద్దరికి కుదరదు కానీ నువ్వు ముందు లే తల్లి. నిన్ను చూసి 10 రోజులైంది. ఒక్క ముద్దివ్వు, లేస్తా. ముద్దేగా ఇచ్చి చేస్తా గానీ నువ్వు ముందు లే. సరే ఇవ్వు ఇవ్వు. నువ్వు అలా చూస్తే నాకు సిగ్గేస్తుంది. నువ్వు ముందు కళ్ళు మూసుకో. చా, కళ్ళు మూసుకుంటే పారిపోదావనా? నీకంత నమ్మకం లేకపోతే ఇదిగో మైక్. ఏంటి మైక్ ఇస్తున్నాడని చూస్తున్నావా? పోలీసు వాడికి టోపీ ఎంత ముఖ్యం, మైక్ సెట్ వాడికి మైక్ ఎంత ముఖ్యం. పట్టుకో, కళ్ళు మూసుకో. సరే ఇవ్వు ఇవ్వు. అమ్మా వదిలిందిరా బాబు. రేయ్, నీ మైక్ నా దగ్గర వదిలేసావు. అది డమ్మీ మైక్, ఒరిజినల్ మైక్ నా దగ్గరే ఉంది, అది నువ్వే ఉంచుకో. ఎప్పుడో ఒక రోజు దొరక్కపోతావా?
నిన్నెప్పుడు ఈ గుళ్ళో చూడలేదే. ఎవరమ్మా నువ్వు? నా పేరు జ్యోత్ అండి. ఈ ఊరికి కొత్తగా వచ్చాను. ఈ ఏరియాకి వచ్చి 1 వీక్ అయింది. అలాగా, ఎక్కడుంటున్నావు? శివరామ శాస్త్రి గారని వాళ్ళింట్లో అద్దెకుంటున్నాను. ఆహా, ఏం చేస్తుంటావు? పిల్లలకి సంగీతం నేర్పిస్తుంటావా? అబ్బే కాదండి, సినిమాల్లో కోరస్ పాడుతూ ఉంటాను. కోరసా? అదేనండి, సుశీల, చిత్ర లాంటి వాళ్ళు పాడుతుంటే వెనకాల కొంతమంది గ్రూప్ పాడుతూ ఉంటారు కదా. ఓహో, అసలు పాడేది వాళ్ళైతే కొసరు పాడేవాళ్ళని కోరస్ అంటారా? నువ్వు కూడా ఎప్పటికైనా అసలు పాట పాడతావు. ఆ దేవుడు ఆశీస్సులు నీకు తప్పకుండా ఉంటాయి. థ్యాంక్స్ అండి. ఒరే రాములు, దాక్కుంటావేంట్రా? లే. అబ్బే అదేం లేదమ్మా మరి. ఏంటి రాత్రిపూట తాగేసి పెళ్ళాన్ని కొడుతున్నావట? ఏం ఖాళీతో చెప్పాలా? అయ్యయ్యో వద్దమ్మా, ఖాళీతో చెప్తే నా కాలు వచ్చి ఏరుకొట్టేస్తాడు. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాను, దయచేసి చెప్పొద్దమ్మా. ఆ భయం ఉంటే సరే. ఈ ఏరియాలో ఖాళీ పేరు చెప్తేనే హడలమ్మా. కాళీ ఎవరు? మా అబ్బాయే. ఇలాంటి వాళ్ళకి ఖాళీ లాంటి వాళ్ళే కరెక్ట్. సరేనండి, నాకు టైం అవుతోంది, నేను బయలుదేరుతాను. మళ్ళీ గుడికి ఎప్పుడొస్తావో చెప్పమ్మా, నీ పాట ఇంకోసారి వినాలనుంది. అయ్యో తప్పకుండానండి. సీనన్నా అటు చూడు, మిడ్ నైట్ మోహిని. చూడనంత వరకే మిడ్ నైట్, చూసాక గుడ్ నైట్. అన్నా పర్ఫెక్ట్ ఫ్యామిలీ టైప్ ఉంది కదన్నా. అర్ధరాత్రి 12 గంటల తర్వాత వస్తుంటే ఫ్యామిలీయే గడిది గుడ్డా. పదా, టైం బాగుందన్నా. పొద్దున్నే నాకు ఒకటి జాతకం చెప్పిండ్రా, నీకు మంచి పోరి దొరుకుతుందని. కానీ ఇంత జల్దీ దొరుకుతుందని నాకు తెలియదురా. నడు. వద్దు, నన్ను వదిలేండి. వదలకపోతే ఏం చేస్తావు? ఎవరితో చెప్పాలో వాళ్ళతో చెప్తాను. ఎవరితో చెప్తావు? కమిషనర్ తోనా? కలెక్టర్తోనా? కాళీతో. ఖాళీతోనా? ఖాళీకి నీకేం సంబంధం? నేను కాళీ మనిషిని. అక్క తప్పైపోయింది, క్షమించక. కాలంతో చెప్పొద్దాక. మీరు వెళ్ళండి అక్క. వచ్చేగడ్డి కోసెట్. దీని కొండం కంటే దీని రిపేరింగ్ ఎక్కువైంది. వెళ్దాం పదా. ఉన్నంటే అయిపోయింది, అందరం కలిసి కార్లో వెళ్దాం. వద్దురా బాబు, నడుచుకుంటూ వెళ్తే దీనికంటే ముందు వెళ్ళిపోతాం. నువ్వు తర్వాత రా. రారా. సర్లే, నీ కర్మ. అమ్మో. ఏయ్, ఇవాళ నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. నా దగ్గర లేని దాని దగ్గరే ఉంది. ఎవరి దగ్గర? యాక్టింగ్ లొద్దు. మైక్ నాకిచ్చి కనెక్షన్ దానికి ఇచ్చావా? అదేమో నేను ఖాళీ మనిషిని అని పబ్లిసిటీ చేస్తుందట. చెప్తే తప్పేంటి? ఏరియాలో పసిబిడ్డ నుంచి పండు ముసలాళ్ళ వరకు అందరికీ నేను కావాల్సిన వాడిని. ముసల్ది చెప్తే పర్వాలేదు, కానీ 20 ఏళ్ల పాప చెప్పింది కదా నువ్వు దాన్ని లవ్వర్ అని. లవ్వరా? ఆ విషయం విన్న దగ్గర నుంచి నా గుండె ఎలా కొట్టుకుంటుందో తెలుసా? కావాలంటే చూడు. చేదే, రోజు నా వెంటపడి నిన్నే లవ్ చేయలేదు. ఎవరో తెలియని నన్ను ఎలా లవ్ చేస్తాను? ఈ డొంక తిరుగుడు మాటలు నా దగ్గర కుదరవా? నేను పోలీస్ని, ప్రూఫ్ లేకుండా మాట్లాడను. రేయ్, చూసావుగా, చెప్పు. అవును కాదన్నా, చీకట్లో వస్తుంటే ఎవరైందని అడిగితే నీ పేరు చెప్పింది. సరే నువ్వు వదినమ్మని భద్రంగా ఇంటికి పంపించినామన్నా. అన్నా అనకూడదు కానీ స్ట్రీట్ లైట్ లాంటి నీకు దీపం లాంటి వదినమ్మ దొరికిందన్నా. రేయ్, అవన్నీ నేను అడిగానా? ఇప్పుడేమంటావు? నీకు అమ్మాయి తెలుసా? తెలుసన్నా. ఇది వెళ్ళన్నా. పిల్లని చూపెట్టమంటే ఇల్లుని చూపెడతావరా? మందాకే ముందు ఇల్లే కదా నువ్వు అడిగింది. అంటే సరుకు బాగా పనిచేస్తుంది. లేడీస్ నరే అనకూడదు, వస్తే అనాలి. లేడీస్ తో ఫస్ట్ టైం డీల్ చేయటం కదా. అవును, దాని పేరేం చెప్పావు? అనుకుందాం. నీ పేరేంటే కదన్నా, నేను పిలుస్తా. ఓకే, సరే. ఏమండి అమ్మా? ఎక్కడ దానుకునేవా? రావే బయటికి. ఓహో, నువ్వేనా అది? నేనెవరో ఏంటో తెలియకుండా నాతోనే పెట్టుకుంటావా? అవునే, మైకు లేకుండానే నా గురించి ఊరంతా కచేరీ చేసేస్తున్నావంట. హలో, ఎవరు మీరు? అన్న ఎవరా? మైకు వీరుడు. తాగు చల్లరు చేస్తారేంటి? నా గురించి మీకు తెలీదు. నీ గురించి అంతా తెలుసుకునే వచ్చానే, చమత్కారి చింతామనే. ఏంటా చూస్తారు? పగలగొట్టండి. వద్దు, అనవసరంగా గొడవ చేయొద్దు. మర్యాదగా బయటకు వెళ్ళిపోండి, లేకపోతే ఎవరితో చెప్పాలో వాళ్ళతో చెప్తా. ఏంటి భయపెడుతున్నావా? ఎవరితో చెప్తా? కాళీతో.
నేనే ఆ కాళీని. నేనెవరో తెలియకుండా నా పేరు చెప్పడానికి సిగ్గులేదు. డబ్బు కోసం పడుకునేది కూడా తెల్లారి ఎవరితో పడుకున్నావు అని అడిగితే పేరు చెప్పడానికి సిగ్గుపడుతుంది. అలాంటిది నా పేరు ఎందుకు చెప్పావు? సారీ అండి, ఆ టైంలో మీ పేరు చెప్పకపోతే ఇవాళ నేను బతుకుండేదాన్నే కాదు. ఆ రౌడీ నుంచి నన్ను కాపాడుకోవడానికి మీ పేరు చెప్పాల్సి వచ్చింది. దేవుడి పేరు చెప్పినా వచ్చి కాపాడుతాడో లేదో తెలియదు, కానీ కాళీ అని మీ పేరు చెప్పగానే వదిలిపెట్టారు. నాకు సంబంధించి మీరు కూడా దేవుడు లాంటి వారు. అయితే మాత్రం కాలన్న పర్మిషన్ లేకుండా కాలన్న పేరు వాడుకుంటావానే? ఎక్స్ట్రా వద్దు, కారణం కరెక్ట్ గా చెప్పిందిగా. పదండి. ఓకే సిస్టర్, గుడ్ నైట్.